క్లైమాక్స్ మస్తు అది టాప్ నాచ్. రాజమౌళి మించిపోయిందా? రాజమౌళి మించిపోయిందా? అట్లా కంపారిజన్ వద్దు, ఎవరి స్టైల్ ఓకే, అంటే రాజమౌళి మరి ఆర్జీవి గారు వస్తుంటారు కదా మధ్యలో, ఒకసారి అనిపించింది మరి అరే క్రేజీ నవ్వుతుంది. ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందా మరి? కోర్స్ వస్తుంది. డెఫినెట్లీ. ఓకే, ప్రభాస్ అన్న రోల్ ఏమై ఉండొచ్చు ఇందులో? మీరు చూడండి. క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న మీకు? క్లైమాక్స్ బాగుంది. ఓకే, క్లైమాక్స్ అయితే చూసాం. ఓకే. నాగశ్విన్ గారు అందరికి సమాన న్యాయం చేశారనుకోవచ్చు క్యారెక్టర్ పరంగా. న్యాయం అట్లా ఏం లేదు. అంటే నాగేశ్వర్ గారు ఏం చూపించాలనుకున్నారు, ఏం చెప్పాలనుకున్నారు అంటే ఫస్ట్ హాఫ్ లో అనుకుంటారు కదా. అయ్యా సాల్ బాయ్ ఎన్ని అడుగుతారు. మూవీ అంతా బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అవుతుంది, కానీ అంత లాగ్ ఏం కాదు, పర్లేదు, బాగుంది. కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. హైలైట్స్ ఏంటంటే ప్రభాస్ గారిది, అమితాబ్ బచ్చన్ గారిది, తర్వాత బుజ్జి. మధ్య మధ్యలో క్యారెక్టర్స్, చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తాయి, ఇద్దరు డైరెక్టర్లు వస్తారు, అవి కూడా బాగుంటుంది క్యారెక్టర్స్. మహాభారతం ఎపిసోడ్ ఏదో ఉందంటే కదా, అది జనాలకి అర్థమైందా? ఇందులో ఇంప్లిమెంట్ చేసిన విధానం బాగుందా? చాలా బాగా అర్థం అవుతుంది. అది కూడా అర్థం అవ్వకపోతే మన భారతీయులు కాదు వాళ్ళు. అంటే అది నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. మహాభారతం నేర్చుకుంటే అంటారు కదా, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలని. అది అది ప్రతి ఒక్కరికి తెలియాలి. అది మహాభారతం చదివితే చాలు మన జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, ఏంటన్నది అన్నీ తెలుస్తుంది. ఫాస్ట్ బీచ్ ప్రెసెంట్ 3 కలిపారంట కదా, స్క్రీన్ ప్లే అనేది సింక్ అయిందా ఓవరాల్ గా? బాగా సింక్ అయింది, బాగుంది, అంత బాగా. నాగేశ్వర గారు చాలా కష్టపడ్డారు, 600 కోట్ల వరకు ఖర్చు పెట్టారు, దానికి ఫలితం దక్కినట్టేనా? దక్కినట్టే. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు కలెక్షన్స్? కలెక్షన్ గురించి నాకు తెలియదు, కానీ బాగా చేశారు. ఒక ఇండియన్ ఫిల్మ్స్ లో బెస్ట్ ఫిల్మ్ అవ్వచ్చు. అప్పుడు భైరవ దీపం లాంటి సైన్స్ ఫిక్షనల్ మూవీ వచ్చింది, దాని తర్వాత చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లాంటి మూవీ వచ్చింది. అంటే ఇన్ని రోజులు కూడా ఇటువంటి సైన్స్ ఫిక్షన్ మూవీ రాలేదు. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 20 వచ్చే ఛాన్సెస్ ఏమన్నా? వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఈ మూవీని చూసి ఇంకా బాగా వస్తాయి. పిల్లలకి ఎలా అనిపిస్తుంది సినిమా? బాగుంటది, పిల్లలకు బాగా నచ్చింది. తర్వాత పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఎక్కువగా యూత్ బాగా కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. ఓకే, దీని వలన ఇండియన్ మైథాలజీ గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ఏమన్నా ఏర్పడుతుంది కంపల్సరీ. ఇప్పటికే ప్రపంచం అంతా మన ఇండియా వైపు చూస్తుంది, ఇంకా చూస్తుంది. భారతం గురించి ఇంకా బాగా తెలుస్తుంది అన్నట్టు. ఓవరాల్ గుడ్, మూవీ అంతా బాగుంటుంది. ఫస్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి అశ్వత్థామ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎండింగ్ కూడా మన కల్కితో అదే మన దీని పేరేంటి కమలాసన్ గారితో ఎండ్ అవుతుంది. కమలాసన్ గారు వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అనే డైలాగ్ తో ఎండ్ అవుతుంది. మూవీ నెక్స్ట్ లెవెల్. ఓకే, మూవీ ఎట్లా ఉంది మేడం? మీకు ఏమైనా వచ్చాయి మేడం మూవీలో? డైరెక్షన్ ఎలా అనిపించింది? మ్యూజిక్ కానీ గ్రాఫిక్స్? ఓకే సరే, మరో ఆస్కార్ రావచ్చా టాలీవుడ్ కి? ఓకే, మీరు ప్రభాస్ ఫ్యానా? ఫ్యామిలీ ఆడియన్స్ కామెడీ కూడా ఉంది, కామెడీ మంచిగా ఉంది, సో కనెక్ట్ అవుతుంది. దీపికా పదుకొని ఎలా అనిపించింది? తన యాక్టింగ్ తెలుసు కదా, దీపికా. దిశా పటాని ఆమె ఎక్కువ చెప్పలేదు, బట్ బాగానే చేసింది. వాట్ అబౌట్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్స్ ఇన్ దిస్ మూవీ పర్టికులర్లీ? విజయ్ దేవరకొండ కూడా ఎక్కువ సేపు ఏం లేదు, కొంచెం సేపే ఉన్నారు. మేబీ సెకండ్ హాఫ్ లో ఎక్కువ సేపు. రమణ డైలాగ్ చెప్పడానికి ఉంది, బట్ బాగుంది ఓవరాల్. స్టోరీ చెప్పనండి, నేను ప్రభాస్ ఫ్యాన్. మీరు వెళ్ళి సినిమా చూడండి. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, పర్లేదు, స్టోరీ చెప్పొచ్చు మీకు. ఓకే, అన్ని డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి? కెమెరా వర్క్ కానీ, డైరెక్షన్ పీక్స్, ప్రభాస్ యాక్షన్ మనకు తెలుసు, ఇంకా అందరూ టాప్ రోల్స్ కదండి, అందరూ పెద్ద పెద్ద క్యారెక్టర్స్. గ్రాఫిక్స్ ఎలా అనిపించాయి? గ్రాఫిక్స్ బాగున్నాయి, స్టాండర్డ్ గా ఉన్నాయా, స్థాయిలో ఉన్నాయా? డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ ఈజ్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు స్టోరీ కొంచెం స్లోగా చెప్పారు అన్నారు, అది మీ లేదు, అలా ఏం లేదు, మనకి అర్థమైతే. చాలా టిపికల్ సబ్జెక్ట్ కదా, మరి అందరికి అర్థమవుతుందా ఇది? అంటే కొంతమంది ఉంటారు 2 times చూడాల్సి వస్తుంది వాళ్ళకి. ఓకే, హైలైట్ అంశాలు అంటే ఏం చెప్పచ్చు? సినిమాలో హైలైట్ ఏంటి? హైలైట్ ప్రభాస్. నాకైతే క్లైమాక్స్ బాగుంది, చాలా బాగుంది. మూవీస్ ఏమున్నాయి? మొత్తం సినిమా మొత్తం సినిమా ఎలా అనిపించింది మూవీ? ఎలా అనిపించింది? కలిసి
అంటే మీకు ఏం నచ్చింది హైలైట్స్ అంటే ఒక్క నిమిషం. ఇంకా చాలా ఫైట్స్ కానీ సాంగ్స్ అవి బాగున్నాయా? బాగున్నాయి. ఎలా అనిపించింది? ఇదే నేను బాగున్నా. బాగుంది. బుజ్జి కారు బాగా నచ్చిందా? ఆ? అడుగుతా అలాంటి కారు కావాలా నీకు కూడా? సెల్ఫీ దిగావా? ఇక్కడ కారు పెట్టారు సెల్ఫీ దిగావా? ప్రభాస్ కి సినిమా చూసావా? ప్రభాస్ కోసం నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంది? ఏం చెప్తావు ప్రభాస్ కి? చాలా బాగుంది. ఓకే రైట్. ఏం నచ్చింది? హైలైట్స్ ఏంటి అసలు? ఏం నచ్చింది? క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అసలు. ఓకే. ఇంకా మిగిలిన హైలైట్స్ మిగిలిన ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? అన్ని మ్యూజిక్, గ్రాఫిక్స్. సంతోష్ నారాయణ్ మైండ్ బ్లోయింగ్ బీజిఎం ఇచ్చాడు, క్రేజీ. ఓకే ఓకే. కలెక్షన్ వాల్యూస్ ఎలా అనిపించాయి? 600 కోట్లు పెట్టారు కదా, 600 కోట్లు పెట్టారు కదా, ఇప్పుడు కలెక్షన్ ఎంత రావచ్చు? 2000 కోట్ల పైన. 2000 కోట్లు రావచ్చు. 2000 కోట్ల పైన. రాకపోతే నేను ఇస్తాను 2000 కోట్లు. ఇంకో ఆస్కార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆస్కార్ కాదు, 3-4 ఆస్కార్ పక్కా వస్తాయి. ఏ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆస్కార్? బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్షన్ ఓకే. ప్రభాస్ గారికి యాక్టింగ్ లెవెల్ ఏమన్నా రావచ్చా? పక్కా వస్తుంది.